రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వ గుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర్ర నిశ్వాస గళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది, నువ్వు యోగమునందున్నావు ధ్యానంలో, అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే ఇది చంద్రనాడి. శిశిరకర్ర నిశ్వాస గళితం ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నా నాడు ఉంటుంది. ఈ మూడు ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద, అందుకని అక్కడ బొట్టెడతారు. మనసు యొక్క కదలికలు అది నియంత్రిస్తుంది. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకరుల శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమును ఎలా ఇస్తుందో చెప్పారు. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం, ఇప్పుడు వెదురు బొంగు కమంగళం ఎక్కడ వచ్చింది? బయటికి వచ్చి లోపలికి వెళుతున్న ముత్యం కనపడింది. యోగమనందు అలా ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో కొడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడదు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాల పాదాలు అవి చూశానండి. అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం? అలాగే శంకరులు శివానంద లహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి, శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివ మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అసలు అప్పుడు చేతులక్కర్లా, విగ్రహం అక్కర్లా, ఏమక్కర్లా. మనసుని నియంత్రిస్తే, అందుకే చిత్తవృత్తి నిరోధక యోగం అని మొదలుపెట్టాను నేను. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి.